బేకార్ లంజోడు మంచి సినిమా ఇట్లున్నా కానీ బేకార్ లంజోడుకు మూవీలో ఏం లేదన్న. సినిమా అయితే నాగార్జున కోసం చూడాలి అంతే కానీ రామ్ గోపాల్ వర్మ అయితే కొట్టాలి. వేస్ట్ కొప్పుకోండి సినిమా నాగార్జున అయితే వేస్ట్ కొప్పుకోండి. నాగార్జున అయితే సినిమా వేస్ట్. రామ్ గోపాల్ వర్మ ఎందుకు కొట్టాలా అంటే నీకేం చేసిండు రామ్ గోపాల్ వర్మ? అలా సినిమా తీస్తే శివ అలాగా ఇదే మంచిగా తీయాలి. ఇదేం సినిమా సినిమా లేదు అసలు, స్టోరీ లేదు. సినిమా స్టోరీ లేదా? ఏముందల్లా బేకార్ తీసిండు. ఒకటి పాట బాగుంది, నాన్న పాట వచ్చే సౌండ్ ఎఫెక్ట్ కానివ్వండి ఇంకేం లేదు. మూవీ పెద్ద సినిమా బాగుండాలంటే అన్నీ బాగుండాలి. ఒక కూర టేస్ట్గా ఉండాలంటే సాల్ట్ ఉండాలి, ఉప్పు ఉండాలి, అది ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, వాటర్ ఉండాలి, అన్నీ ఉంటేనే ఇందులో ఏం తగ్గిందంటారు మంచిగా ఉండదు. కానీ ఈ మూవీలో ఒక రామ్ గోపాల్ వర్మ ఒక ఫైట్స్ తప్ప ఇంకేమీ లేవు. ఆ స్టోరీ కూడా బలంగా లేదు, స్క్రీన్ ప్లే కూడా బలంగా లేదు. ఖచ్చితంగా ఈ మూవీ ఎవరైనా ఉండే అవకాశం ఉంది. మైనస్ స్టోరీ మైనస్ ఉన్నప్పుడు సినిమా ఏముంటుంది చెప్పండి. నాగార్జున యాక్టింగ్ సూపర్. నాగార్జున యాక్టింగ్ కోసం చూడొచ్చు. సినిమాలో పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఇంక చూస్తే హైలైట్స్ ఒకసారి చూస్తే నాగార్జున యాక్టింగ్ అని చెప్పొచ్చు. పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఇక చూస్తే సెకండ్ హాఫ్లో వచ్చే విజువల్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ మూవీ చూస్తే బ్యాక్గ్రౌండ్ సౌండ్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇంకా మూవీలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశం లేవు. నాగార్జున కోసం కానివ్వండి, పాప కోసం కానివ్వండి, అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీన్స్ కానివ్వండి, అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఒకసారి చూసే అవకాశం ఉంది. యావరేజ్ శివ ఇండస్ట్రీ ఇట్లా ఉండేది కూడా సినిమా చూడొచ్చు ఒకసారి చూసి అంత ఎమోషనల్ మేము ఐ ఎక్స్పెక్ట్ చేస్తాం. మూవీ మొత్తం శివ తర్వాత కదా, మూవీ 45 years తర్వాత అనుకుంటే ఆ టైప్లో బాగుంది. అంటే కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పుడు పోలీసులే సౌండ్ సిస్టమ్ బాగుంది కానీ మేము లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తాం. శివాకి అవుతుంది మూవీ అంత కాలేదు. ఆకాశం ఉంటే అన్న మిక్స్ స్టోరీ ఉంది అందులో. మిక్స్ స్టోరీ అంటే వేరే సినిమాలు మిక్స్ చేయడం ఏం లేదు, అంత కొత్త న్యూ స్టోరీ. ఇలా మొత్తం కొత్త కాన్సెప్ట్. పోలీస్ ఫైటింగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.